आप देख रहे हैं तेलंगाना समाचार। గోదావరిఖని పట్టణంలో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఆఫీస్ ప్రారంభం. సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యంతిథిగా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ జాతీయ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ కరీం హాజరై కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడుతూ సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఒక మంచి సేవలు చేసే ఆర్గనైజేషన్ అన్నారు. అలాగే ప్రజలకు ఏ సమస్య ఉన్నా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఆఫీస్లో తెలిపితే ఆ సమస్యను సంబంధిత అధికారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తామన్నారు. అలాగే ప్రతి జిల్లాలో యువకులు డ్రగ్స్ కు అలవాటు పడి ప్రాణాలు కూలిపోతున్నారని, అలాంటివి జరగకుండా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరపున ప్రతి కాలేజీలో, స్కూల్లో అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కర్ముద్దీన్, డిప్యూటీ ప్రెసిడెంట్ పాదాల నరసయ్య, స్టేట్ సెక్రటరీ మొహమ్మద్ ఉస్మాన్ అలీ, నుసత్ సుల్తానా, స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ వరప్రసాద్, శ్రీనివాస్, షేక్ జాబీర్, మజీద్, మోసిన్ అహ్మద్, యూత్ ప్రెసిడెంట్ ముస్తాబా, మంచిర్యాల జిల్లా కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ ఎన్జిఓ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గోదావరిఖని పట్టణ ప్రజలందరికీ ఫస్ట్ శుభాకాంక్షలు. మొహమ్మద్ తాజుద్దీన్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ కోఆర్డినేషన్ విత్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, తెలంగాణ స్టేట్లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, పెద్దపల్లి జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కోఆర్డినేషన్ విత్ వాళ్ళ సహకారంతో, వాళ్ళ హెల్ప్తో మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ మేము నడిపిస్తున్నాం. ఈ ఆఫీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి ఏమైనా సమస్య ఉంటే, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా ఆఫీసెస్లో వర్క్ కావట్లేదు అంటే మన గోదావరిఖని ఆఫీస్లో మొహమ్మద్ తాజుద్దీన్ దగ్గర వచ్చి మీరు ఒక పిటిషన్ ఇస్తే మేము ఏం చేస్తామంటే లీగల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అధికారి దృష్టికి తీసుకెళ్ళి, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటే కలెక్టరేట్ దగ్గర వెళ్తాం, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే మున్సిపల్ కమిషనర్ దగ్గర వెళ్తాం, పోలీస్ స్టేషన్ సంబంధించిన ఉంటే పోలీస్ కమిషనర్ ఎస్సీపీ సిఐ గారి దగ్గర వెళ్ళి ఆ సమస్యని ఆ సార్ దృష్టికి తీసుకెళ్తాం. అంతే తప్ప మేము సివిల్ ప్రొటెక్షన్ తరఫున మేము ఇక్కడ డిసైడ్ చేసేది ఏమీ లేదు. మేము మన దేశం కోసం పోరాడుతున్నాం, మన దేశం కోసం మేము సేవ చేస్తున్నాం. మేము మన దేశం కోసం డబ్బులు ఖర్చు చేయకపోతే కనీసం మేము సమయం మనం ఇస్తున్నాం మా దేశం కోసం. కాబట్టి అందరికీ మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ మొహమ్మద్ తాజుద్దీన్ దగ్గర రావచ్చు. మీరు ఏ సమస్య ఉన్నా మీకు పరిష్కారం ఉన్నది. ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరఫున మేము ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో మానవ హక్కుల అవగాహన, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1993 యాక్ట్లో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాన్ని ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క మండల్లో, ప్రతి ఒక్క డివిజన్లో మేము హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ కార్యక్రమం కూడా చేస్తున్నాం. మన సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ తరఫున ప్రతి ఒక్క వాడాలో ఎవరికైతే రక్తదానం అవసరం ఉంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మేము మా టీం అందరు కలిసి ఆర్గనైజ్ చేస్తున్నాం. అలాగే వారంలో ఒకసారి అనాథాశ్రమంలో కావచ్చు, వృద్ధాశ్రమంలో కావచ్చు, వివిధ సర్కిళ్లలో అన్నదానం కార్యక్రమం, ఫుడ్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం.